హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వేస్ నుంచి చాలా జాబ్స్ అయితే పడుతున్నాయి. సో ఇప్పుడైతే వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్కి అంటే ఇంటర్మీడియట్ అర్హత, డిగ్రీ అర్హతతో టోటల్ 11,000 చేంజ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, మీరు టికెట్స్ కలెక్టర్ ఉంటారు కదా, టికెట్లు కొట్టే జాబ్స్, జూనియర్ క్లర్క్ జాబ్స్, అకౌంటెంట్ క్లర్క్, ట్రైనీ క్లర్క్, ఇట్లాంటి రకరకాల జాబ్స్ మీకైతే వస్తాయి. ఇంటర్మీడియట్ అర్హతతోని ఈ జాబ్స్ అన్నిటికీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై అయితే చేసుకుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్. నేను క్లియర్గా ఈ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెంటనే అయితే చూడండి ఫ్రెండ్స్. చూసి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది అప్లై అయితే చేసుకుంటారు. చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇది చూసారు, ఇది అఫీషియల్ రైల్వేస్ బోర్డ్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా చేసేయండి అక్క, పడిన వెంటనే అని అంటే మాత్రం వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరికి అప్లికేషన్ ప్రాసెస్ కావాలో లేదా ఎవరెవరికి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలో చెప్పినట్లయితే నేను తప్పకుండా చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఉన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంకా ఇదైతే యాక్టివేషన్ అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ అఫీషియల్గా. సో ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీఎస్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ అయితే పడ్డాయి. ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని చెప్పాను కదా, ఓన్లీ ఆన్లైన్ మోడ్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 14/9/2024 నుంచి అయితే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్గా వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. 13/10/2024 వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరికైనా డీటెయిల్ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ కావాలి అంటే వెంటనే మాకు కావాలి అని చెప్పేసి చేయండి ఫ్రెండ్స్. ఎస్ సిస్టర్ అని చెప్పేసి. సో నేను తప్పకుండా వెంటనే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్, నోటిఫికేషన్ యాక్టివేట్ అవ్వడంతోటే. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్ చూద్దాము. 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పొజిషన్ అంటే ఇంటర్మీడియట్ అర్హతతోనే 3,445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రెండు కలిపి 11,000 చేంజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులు కనుక వస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయితే వస్తుంది. సో దీనికి చూడండి, 35,400 B2 మెడికల్ స్టాండర్డ్ అయితే వస్తుంది. ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ మధ్యలో ఉండే. టోటల్ వేకెన్సీస్ 1736 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పొజిషన్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పొజిషన్ అయితే ఉన్నాయి. ఇలా ఇక్కడ చూడండి చాలా పొజిషన్స్ కూడా కనిపిస్తున్నాయి. 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్కి అయితే ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసి 21/9/2024 అయితే ఉంది. సో అంటే ఆల్రెడీ 21th నుంచి అయితే ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ 20/10/2024. అంటే 2 డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండర్ గ్రాడ్యుయేట్కి, గ్రాడ్యుయేట్కి డిఫరెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. దీనికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. 3,445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ అయితే ఉండాలి. దానికి గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే వచ్చేసి 18 to 33 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్తున్నారు క్లియర్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. A1 A2 మెడికల్ అంటే ఏంటి, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. బట్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కిందికి ఇలా అయితే వచ్చినట్లయితే వచ్చేసి ఇక్కడ ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి అమౌంట్ 400 రూపీస్ అయితే పే చేయాలి. అవుట్ ఆఫ్ దిస్ 500 రూపీస్లో 400 షెల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్ట్ బ్యాంక్ ఛార్జెస్ అండ్ అపిరింగ్ CVT ఎగ్జామ్. సో ఫర్ అందరికీ అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. 500 రూపీస్ అయితే పే ఉంది. ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWD ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా డీటెయిల్గా చెప్తారు ఫ్రెండ్స్. హౌ టు అప్లై, ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా. వెబ్సైట్ ఆఫ్ RRB పార్టిసిపేటింగ్ అని చెప్పేసి ఇక్కడ పార్టిసిపేటింగ్ RRBs అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ఏ RRB పార్టిసిపేట్ చేస్తున్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో అన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్కి
సో మీరైతే వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో నేను డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పటివరకు పడిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే సో ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఇంకా బుక్స్ అండ్ డిఫరెంట్ బుక్స్ కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి ఎన్టీపీఎస్ ఎగ్జామ్స్కి. సో రైల్వే ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్ కూడా తొందరలోనే ఉంటాయి ఫ్రెండ్స్. వీటికి కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.